ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతోందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి అసాధ్యమని హేళన చేస్తే రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అన్నారు. సిట్ట పేరుతో కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తొండలు గుడ్లు పెట్టిన రాష్ట్రంలో సిరులు పండించిన నాయకుడు కేసీఆర్ అని, హిట్లర్ తుగ్లక్ ఇద్దరు కలిస్తే రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు బొల్లం మల్లయ్య. ఈ రాష్ట్ర యావత్ ప్రజానికం 4.5 కోట్ల ప్రజలు బాగుండాలని, ఎడారిని తలపించే ఈ తెలంగాణ సస్యశ్యామలం కావాలని, వలస బతుకులలో ఉన్న ఈ తెలంగాణ జిల్లాలోని ప్రజలు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు ఉపాధి కల్పించుకొని 3 పూటల అన్నం తినాలని, కలో గంజో తాగి బతికిన ఈ సామాన్య తెలంగాణ ప్రజలకి అన్ని వనరులుండి అవకాశాలుండి ఉపయోగించుకోలేని ఈ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సాధిస్తేనే అది సాధ్యమవుతుందని పోరాటం చేసి సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు కరువు కాటకాలు లేకుండా బీడు భూముల్ని సైతం వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రతిపత్త కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్ది ఎక్కడ చూసినా ధాన్యపు రాశులతోని సిరిసిల్ల విధంగా తయారు చేసిన కేసీఆర్ గారి మీద ఈ రోజు అద్దసుతోని రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని తొత్తులుగా మార్చుకొని ఈ రోజు నోటీసుల పేరు మీద బురద సిల్లుతో విషయం కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరొక తుగ్లకు హిట్లర్ పరిపాలన ఈ తెలంగాణలో చూపించే ప్రయత్నం చేస్తున్నావు. తుగ్లకు హిట్లర్ కలిస్తే చేతగాని అసమర్థతతో ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏ అవసరం కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియని తుగ్లకు నియంతృత్వానికి మారుపేరైన హిట్లరు ఇద్దరిని కలిపితే ఏ పరిపాలన అవబడుతుందో ఆ పరిపాలన ఈరోజు తెలంగాణలో 2 సంవత్సరాలలో ప్రజల మధ్యలో చూపిస్తా ఉన్నావు. నీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. చిత్తుల పేరు మీద, బొట్టుల పేరు మీద మా నాయకుల్ని, మా ఆది నాయకుల్ని మీ చుట్టూ తిప్పుకొని అవమానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలంగాణ వాదిగా కేసీఆర్ సైనికుడుగా మేము ఈరోజు కోదాడు తెలంగాణ ముఖద్వారం కోదాడు నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాం. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.